దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 74:12 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 74:12, Psalm 74:12. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే అని చెప్పి రాయబడి ఉంది. రాయబడి ఉంది పురాతన కాలం అంటే పాత రోజులు అని నేను అర్థం చేసుకున్నాను. పురాతన కాలము మొదలుకొని అంటే పాత రోజులు మొదలుకొని అని చెప్పవచ్చు. మన అమ్మమ్మ తాత ఆ కాలము మొదలుకొని అని చెప్పవచ్చు. దేవుడు నా రాజై ఉన్నాడు అంటే రాజు కాలము అని మనం చెప్పాలన్నమాట. అంటే ఈ రోజుల్లో రాజు పరిపాలన చేస్తున్న ఇది ఎక్కడ లేదు. ఒకప్పుడు ఉండే టిప్పు సుల్తాను అది ఇది అంతా కూడా మనం విన్నాం ఒకసారి. అయితే ఈ రోజుల్లో మనం చూస్తే అటువంటిది ఏమీ లేదు. అన్ని రిమెంబరెన్సే ఉంది, జ్ఞాపకార్థమే అక్కడ ఉంది. ఇక రాయబడి ఉంది పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. అంటే మనం ఈ రోజు అని చెప్పాలంటే మనము పుట్టిన రోజు మొదలుకొని, మా తాతయ్య కాలము మొదలుకొని, మా అమ్మమ్మ కాలము మొదలుకొని అని మనం చెప్పవచ్చు. ఆ రోజు నుండి దేవుడు నా రాజై ఉన్నాడు అంటే ఎంత మంచి మాట చూడండి. మనకు దేవుడుగా ఉన్నాడు అని చెప్పడము ఒకవైపు, ఇంకొక వైపు ఏమని ఉంది ఇక్కడ, రాజై ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే మీకు రాజుగా ఉండాలన్నా దేవుడుగా ఉండాలా? నాకైతే దేవుడుగా ఉండాలండి. ఇంకొకటి రాజుగా కూడా ఉండవచ్చు, సంతోషంగానే ఉన్నది వినడానికి. సో రాజుగాను ఉండవచ్చు, దేవుడుగాను ఉండవచ్చు. ఇక రాయబడి ఉంది దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. అంటే ఆయన దేవుడుగా, ఆయన రాజుగా, ఆయన మహారక్షణ కలుగ చేస్తాడంట మన జీవితంలో. సో ఈ నెల కొరకు, ఈ నెల అంతా కూడా మనం ధ్యానించిన ఈ యొక్క మెసేజెస్ అంతా నేను 10 మెసేజెస్ రికార్డ్ చేశాను ఇప్పుడు. అంటే ఇవన్నీ కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇవన్నిట్లో దేవుడు దేశంలో మహారక్షణ కలుగ చేయువాడు ఆయనే అని మనం నమ్మాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధము, ఇరాన్, ఇరాక్, ఇంకా మన దేశంలో ఇండియాలో ఇంకా స్టార్ట్ అవ్వలే, పాకిస్తాన్, అక్కడ కూడా కొట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడో ఏదేదో కారణం లేని యుద్ధాలు జరుగుతుందండి. సో అటువంటిది మనం చూస్తే ప్రశాంతంగా ఉన్న చోటు కూడా బాంబేస్తున్నారు, ఉదేస్తున్నారు, అవన్నీ మనం చూస్తున్నాం కదా న్యూస్లో. ఈరోజు నేను రికార్డింగ్ చేసే రోజులో నేను చెప్తున్నాను. అంటే మనం చూస్తే మనకు నెమ్మది ఇవ్వడం, మనకు సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా మనం ఉండనీయడం, ఇవన్నీ కూడా దేవుని దయ అండి. ఇవన్నీ దేవుని కృప. ఆ రీతిగా ఆ కృపలో మనం జీవించినట్లు మనం అడుగుదాం దేవుణ్ణి. ప్రతిరోజు కూడా ఆయన శరణజొచ్చి, ఆయన చేయి పట్టుకొని, ఆయన ఒక పాదంలో మనము మోకరించి, వీలైతే మోకరించి మీరు ప్రార్థన చేయునట్లు మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీ జీవితంలో సమాధానము, సంతోషము, దీర్ఘాయుషు, నిత్య జీవము ఇవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీతో ఉంటాడు, యుగ సమాప్తి వరకు మిమ్మల్ని దీవిస్తాడు అని నమ్ముదాం. ఆ రీతిగానే గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేస్తామండి. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పురాతనము కాలం మొదలుకొని ప్రభువా దేవుడు నాకు రాజే ఉన్నాడు అని చెప్పి వాక్యంలో మేము చూసినాం. అదే రీతిగా ప్రభువా దేశంలో మహారక్షణ కలుగజేవాడు నువ్వే అని ప్రభువా మేము చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా మాకు రక్షణ, మాకు సంతోషము, మాకు సమాధానము, మాకు దీర్ఘాయుషు, మా కుటుంబము క్షేమము ఇవన్నీ కూడా ప్రభువా మీరు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరినీ నేను చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.
is fading.